హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం క్లాస్ రూమ్కి సంబంధించిన పార్ట్ 2 వీడియో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1కి సంబంధించి నేను కొన్ని సెంటెన్సెస్ చేశాను కదా. మీరు ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనము పార్ట్ 2కి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన డైలీ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా హైప్ కూడా చేయండి. నా పెన్ను సరిగా పడడం లేదు. క్లాస్ రూమ్లో పిల్లలు రాసేటప్పుడు ఇలా అంటూ ఉంటారుగా, నా పెన్ను సరిగా పడటం లేదు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. మై పెన్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అంటే నా పెన్ను సరిగా పడతలేదు అన్నప్పుడు టీచర్స్ ఏమంటారు, నీ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకో అని చెప్తారు కదా. అప్పుడు ఇలా చెప్తారు, బారో వన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ఎవరి దగ్గర తీసుకో అన్నప్పుడు, ఒకరి నుంచి తీసుకో అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఎవరి దగ్గరైనా 2 పెన్నులు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు కదా క్లాస్ టీచర్. ఎవరికైనా పెన్ను సరిగా పడినప్పుడు ఎవరి దగ్గరైనా 2 పెన్స్ ఉన్నాయా అని అడుగుతారు కదా. అప్పుడు ఇలా అంటాం, డస్ ఎనీ వన్ హ్యావ్ 2 పెన్స్? ఉంటే ఒక పెన్ను మీ ఫ్రెండ్కి ఇవ్వండి, ఇలా చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఇలా అంటాం, ఇఫ్ యూ హ్యావ్ 2 గివ్ 1 టు యువర్ ఫ్రెండ్. నీ దగ్గర 2 పెన్నులు ఉంటే ఒక పెన్ను మీ ఫ్రెండ్కి అన్నప్పుడు మనం ఇలా అంటాం. దయచేసి నీ పెన్సిల్ ఇవ్వు అన్నప్పుడు ఇలా అంటాం, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్సిల్. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్సిల్ అంటే నీ పెన్సిల్ ఇవ్వండి, దయచేసి నీ పెన్సిల్ ఇవ్వండి అని. ఈ సమాధానం మీకు ఎవరికైనా తెలుసా, ఈ ఆన్సర్ మీకు ఎవరికైనా తెలుసా అని క్లాస్ టీచర్ స్టూడెంట్స్ని అడిగినప్పుడు ఇలా అడగాలి, డస్ ఎనీ వన్ నో ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికైనా తెలుసా అన్నప్పుడు ఇలా అంటాం. ఒక స్టూడెంట్ నాకు ఈ సమాధానం తెలుసు, నాకు ఈ ఆన్సర్ తెలుసు అని అంటారు కదా. అప్పుడు ఇలా అంటాం, ఐ నో ది ఆన్సర్. నేను సమాధానం చెప్పొచ్చా, నేను ఆన్సర్ చెప్పొచ్చా అని అడుగుతారు కదా. అప్పుడు ఇలా అంటాం, మే ఐ ఆన్సర్. నేను అడిగినప్పుడు మాత్రమే చెప్పు, నేను చెప్పనా అని స్టూడెంట్స్ అన్నప్పుడు టీచర్స్ ఇలా అంటూ ఉంటారుగా, నేను అడిగినప్పుడు మాత్రమే చెప్పు అని. అప్పుడు ఇలా అంటాం, ఆన్సర్ ఓన్లీ వెన్ ఐ ఆస్క్ యూ. నేను నిన్ను అడిగినప్పుడు మాత్రమే నువ్వు చెప్పు అన్నప్పుడు ఇలా అంటాం. నేను అడిగిన వారు మాత్రమే చెప్పండి, ఇలా కూడా అంటుంటారు కదా. అప్పుడు ఇలా అంటాం, ఓన్లీ ద స్టూడెంట్స్ ఐ ఆస్క్ షుడ్ ఆన్సర్. ఓన్లీ నేను అడిగిన వారు మాత్రమే చెప్పండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. బోర్డు మీద రాసింది నాకు కనిపించడం లేదు. స్టూడెంట్స్ ఇలా అంటుంటారు కదా, బోర్డు మీద రాసింది మాకు కనిపిస్తలేదని. అప్పుడు ఇలా అనాలి, ఐ కాంట్ సీ వాట్స్ రిటన్ ఆన్ ద బోర్డ్. బోర్డు మీద ఏం రాశారో మాకు కనిపించడం లేదు అన్నప్పుడు స్టూడెంట్స్ ఇలా అడుగుతారు. ఇంకొంచెం పెద్దగా రాయండి టీచర్ అంటారు కదా. అప్పుడు ఇలా అంటారు, ప్లీజ్ రైట్ ఏ లిటిల్ బిగ్గర్ టీచర్. బోర్డు మీద రాసింది కనపడటం లేదు అన్నప్పుడు కొంచెం ముందుకొచ్చి కూర్చోండి అని టీచర్స్ చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఇలా చెప్పాలి, కమ్ ఏ లిటిల్ క్లోజర్ అండ్ సిట్ డౌన్. కమ్ ఏ లిటిల్ క్లోజర్ అండ్ సిట్ డౌన్ అంటే కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి అని. కొంచెం పక్కకు తప్పుకోండి. స్టూడెంట్స్ని మనము వాళ్ళు ముందు కూర్చొని వస్తున్నప్పుడు కొంచెం పక్కకు తప్పుకోండి అంటాం కదా. అప్పుడు ఇలా అంటాం, మూవ్ ఏ లిటిల్ టు ద సైడ్. నన్ను మళ్ళీ చెప్పనివ్వండి, నన్ను మళ్ళీ చెప్పనివ్వండి అన్నప్పుడు ఇలా అంటాం, లెట్ మీ సే ఇట్ అగైన్. నేను మళ్ళీ వివరిస్తాను, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని టీచర్స్ చెప్పినప్పుడు ఇలా అంటాం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. నా దగ్గర పెన్ను లేదు, పెన్సిల్ మాత్రమే ఉంది అన్నప్పుడు ఇలా అంటాం, ఐ డోంట్ హ్యావ్ ఏ పెన్. ఐ డోంట్ హ్యావ్ ఏ పెన్ అంటే నా దగ్గర పెన్ను లేదు. ఐ ఓన్లీ హ్యావ్ ఏ పెన్సిల్ అంటే నా దగ్గర పెన్సిల్ మాత్రమే ఉంది అని. ఐ డోంట్ హ్యావ్ ఏ పెన్, ఐ ఓన్లీ హ్యావ్ ఏ పెన్సిల్. అయితే పెన్సిలే ఇవ్వు అని టీచర్స్ చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఇలా అంటాం, దెన్ గివ్ మీ ద పెన్సిల్. నేను నీ స్కేల్ తీసుకోవచ్చా అన్నప్పుడు ఇలా అంటాం, కెన్ ఐ బారో యువర్ రూలర్. కెన్ ఐ బారో యువర్ రూలర్ అంటే నేను నీ స్కేల్ని తీసుకోవచ్చా అని మనం అడిగినప్పుడు ఇలా అంటాం. మనం కలిసి రాసుకుందాం అన్నప్పుడు ఇలా అంటాం, లెట్స్ రైట్ టుగెదర్. లెట్స్ రైట్ టుగెదర్ అంటే మన ఇద్దరం కలిసి రాసుకుందాం అంటారు కదా. అప్పుడు ఇలా చెప్తాం, ఫస్ట్ నువ్వు రాసుకో అని చెప్పినప్పుడు ఇలా అంటాం, యు రైట్ ఫస్ట్. యు రైట్ ఫస్ట్. నీది అయిపోయిన తర్వాత నాకు ఇవ్వు. ఫస్ట్ నువ్వు రాసుకో, నీది అయిపోయిన తర్వాత నాకు ఇవ్వు అంటారు కదా. అప్పుడు ఇలా అంటాం, గివ్ ఇట్ టు మీ వెన్ యు ఆర్ డన్. గివ్ ఇట్ టు మీ వెన్ యు ఆర్ డన్ అంటే నీది అయిపోయిన తర్వాత నాకు ఇచ్చేసేయని.
కొంచెం పక్కకి జరిగి కూర్చో అని చెప్తాం కదా, కొంచెం పక్కకి జరిగి కూర్చోండి అన్నప్పుడు ఇలా అంటాం, మూవ్ ఓవర్ ఏ లిటిల్ అండ్ సిట్ డౌన్. మూవ్ ఓవర్ ఏ లిటిల్ అండ్ సిట్ డౌన్ అంటే కొంచెం పక్కకు జరిగేసి కూర్చోండి అన్నప్పుడు ఇలా అంటాం. నాకు ఇరకటం అవుతుంది, దగ్గర కూర్చున్నప్పుడు ఇరకటం అవుతుంది అంటారు కదా, అప్పుడు ఐ యామ్ ఫీలింగ్ క్రాంప్టెడ్. నన్ను నెట్టకు, డోంట్ పుష్ మీ. నన్ను నెట్టొద్దు అన్నప్పుడు డోంట్ పుష్ మీ అంటాం. నా మీదికి ఒరగకు, ఒరిగి కూర్చుంటారు కదా, అలా ఒరగకు అన్నప్పుడు డోంట్ లీన్ ఆన్ మీ. డోంట్ లీన్ ఆన్ మీ అంటే నా మీదకు ఒరగకు అని. నీ బుక్లో నుంచి పేజీలను చించొద్దు. పిల్లలు నోట్బుక్లో పేజీలు చించుతుంటే బుక్లో నుంచి పేజీలు చించొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం, డోంట్ టేర్ ద పేజెస్ అవుట్ ఆఫ్ యువర్ బుక్. అంటే మీ బుక్లో నుంచి పేజీలను చించొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. నా నోట్బుక్ అంతా అయిపోయింది అని స్టూడెంట్స్ అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, ఐ హ్యావ్ యూజ్డ్ అప్ ఆల్ ద పేజెస్ ఇన్ మై నోట్బుక్. నా దగ్గర కొత్త నోట్బుక్ ఉంది, నా దగ్గర కొత్త నోట్బుక్ ఉందన్నప్పుడు ఇలా అంటాం, ఐ హ్యావ్ ఏ న్యూ నోట్బుక్. నా దగ్గర ఇంకో నోట్బుక్ లేదు, ఇలా కూడా అంటారు కదా, నా దగ్గర నోట్బుక్ ఉంది, నా దగ్గర ఇంకో నోట్బుక్ లేదు, ఇలా అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఐ డోంట్ హ్యావ్ అనదర్ నోట్బుక్. అంటే నా దగ్గర ఇంకో నోట్బుక్ లేదు అని. ఇంకో నోట్బుక్ ఇంటి దగ్గర ఉంది అని కూడా చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, ఐ హ్యావ్ అనదర్ నోట్బుక్ ఎట్ హోమ్. ఐ హ్యావ్ అనదర్ నోట్బుక్ ఎట్ హోమ్ అంటే ఇంకో నోట్బుక్ ఇంటి దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ఇలా అంటారు. రేపు తీసుకొస్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అంటారు, ఐ విల్ బ్రింగ్ ఇట్ టుమారో. ఐ విల్ బ్రింగ్ ఇట్ టుమారో అంటే నేను రేపు తీసుకువస్తాను అని. ఈరోజు చిత్తు పుస్తకంలో రాసుకో, ఈరోజు రఫ్ నోట్బుక్లో రాసుకో అని చెప్తారు. ఇంటి దగ్గర నోట్స్ ఉందన్నప్పుడు ఈరోజు రఫ్ నోట్బుక్లో రాసుకోండి అన్నప్పుడు ఇలా చెప్పాలి, రైట్ ఇట్ ఇన్ యువర్ రఫ్ నోట్బుక్ టుడే. ఇంటికి వెళ్ళాక కొత్త నోట్బుక్లో రాయి. రైట్ ఇట్ ఇన్ యువర్ న్యూ నోట్బుక్ వెన్ యూ గెట్ హోమ్. వెన్ యూ గెట్ హోమ్ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు నీ కొత్త నోట్బుక్లో రాసే అన్నప్పుడు ఇలా అంటారు. మీ పేరు పుస్తకం పైన రాయండి, నోట్బుక్ పైన బుక్ పైన మీ పేరు రాయండి అన్నప్పుడు ఇలా అంటాం, రైట్ యువర్ నేమ్ ఆన్ ద బుక్. బుక్ మీద పేరు రాసుకోకపోతే మీ బుక్స్ చేంజ్ అవుతాయి. పిల్లలు కొత్త నోట్బుక్లు తెచ్చుకున్నప్పుడు మీరు నోట్స్ మీద నేమ్స్ రాసుకోండి, లేకపోతే చేంజ్ అయిపోతాయి అని ఇలా చెప్తూ ఉంటారు కదా టీచర్స్, అప్పుడు ఇలా చెప్పాలి, ఇఫ్ యూ డోంట్ రైట్ యువర్ నేమ్ ఆన్ యువర్ బుక్స్. ఒకవేళ మీరు మీ బుక్స్ మీద పేర్లు రాసుకోకపోతే దే మైట్ గెట్ మిక్స్డ్ అప్ అంటే అవన్నీ కలిసిపోతాయి, చేంజ్ అవుతాయి అన్నప్పుడు మనం ఇలా అంటాం. నా దగ్గర ఎక్స్ట్రా పెన్ ఉంది, నా దగ్గర ఎక్స్ట్రా పెన్ ఉందని స్టూడెంట్స్ అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ హ్యావ్ అన్ ఎక్స్ట్రా పెన్. నేను ఇవ్వనా టీచర్, నా దగ్గర ఎక్స్ట్రా పెన్ ఉంది, నేను ఇవ్వనా టీచర్ అన్నప్పుడు ఇలా అంటాం, షాల్ ఐ గివ్ ఇట్ టు యూ టీచర్. షాల్ ఐ గివ్ ఇట్ టు యూ టీచర్ అంటే నేను నీకు ఇవ్వనా టీచర్ అని. ఇదిగో తీసుకోండి అని స్టూడెంట్స్ అంటారు కదా, హియర్ యూ గో. హియర్ యూ గో అంటే ఇది తీసుకోండి. టీచర్ చెప్పేది జాగ్రత్తగా విను, టీచర్ చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ ఉన్నప్పుడు మనం ఇలా అంటాం, లిసన్ కేర్ఫుల్లీ టు యువర్ టీచర్. మీ టీచర్ చెప్పేది జాగ్రత్తగా వినండి అన్నప్పుడు ఇలా అంటాం. క్లాస్లో నిద్రపోవద్దు, డోంట్ స్లీప్ ఇన్ క్లాస్. డోంట్ స్లీప్ ఇన్ క్లాస్ అంటే క్లాస్లో నిద్రపోకండి. క్లాస్లో దిక్కులు చూడకండి అని కూడా చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, డోంట్ లుక్ అరౌండ్ ఇన్ ద క్లాస్ రూమ్. డోంట్ లుక్ అరౌండ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే క్లాస్లో దిక్కులు చూడొద్దు అని చెప్పినప్పుడు ఇలా అంటాం. ఈరోజు అసెంబ్లీలో ఎవరు మాట్లాడారు, ఈరోజు అసెంబ్లీలో ఎవరు మాట్లాడారు అన్నప్పుడు మనం ఇలా అంటాం, హూ స్పోక్ ఎట్ ద అసెంబ్లీ టుడే. నువ్వు న్యూస్ పేపర్ చదివావా ఇలా అడుగుతూ ఉంటారు కదా, నువ్వు న్యూస్ పేపర్ చదివినవా అని, అప్పుడు ఇలా అంటాం, డిడ్ యూ రీడ్ ద న్యూస్ పేపర్. వార్తలు ఎవరు చదువుతారు, హూ రీడ్స్ ద న్యూస్. హూ రీడ్స్ ద న్యూస్ అంటే వార్తలు ఎవరు చదువుతారు. అసెంబ్లీలో అంటూ ఉంటాం కదా వార్తలు ఎవరు చదువుతారు అని, అప్పుడు ఇలా అంటాం. లైన్లో నిటారుగా నిలబడండి, లైన్లో స్ట్రైట్గా నిలబడండి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, స్టాండ్ స్ట్రైట్ ఇన్ లైన్. స్టాండ్ స్ట్రైట్ ఇన్ లైన్ అంటే లైన్లో నిటారుగా నిలబడండి, శబ్దం చేయకండి. లైన్లో నిలబడినప్పుడు పిల్లలు మాట్లాడుతుంటే సౌండ్ చేయొద్దు, శబ్దం చేయొద్దు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, డోంట్ మేక్ ఏ నాయిస్. మీ చేతులు చాచి డిస్టెన్స్ చూసుకోండి. లైన్ నిలబడేటప్పుడు హ్యాండ్ డిస్టెన్స్ చూసుకోండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, స్ట్రెచ్ అవుట్ యువర్ ఆర్మ్స్
అండ్ మెయింటైన్ ద డిస్టెన్స్. మీ చేతులు చాచి చూసుకోండి, హ్యాండ్ డిస్టెన్స్ చూసుకోండి, మరియు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. ఈ బొమ్మకు రంగులు వేయాలా అన్నప్పుడు మనం ఇలా అంటాం. షుడ్ ఐ కలర్ దిస్ పిక్చర్? షుడ్ ఐ కలర్ దిస్ పిక్చర్ అంటే ఈ పిక్చర్కి నేను డ్రాయింగ్ వేయాలా, కలర్స్ వేయాలా ఇలా అన్నప్పుడు మనం చెప్తాం. ఏ కలర్ వేస్తే బాగుంటుంది అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. విచ్ కలర్ వుడ్ లుక్ గుడ్? ఏ కలర్ వేస్తే ఇది చూడడానికి బాగుంటుంది, ఏ కలర్ వేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇలా చెప్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి. ఈ వీడియోస్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ మాట్లాడడం అనేది మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత అక్కడున్న సెంటెన్సెస్ అన్నీ ఫాలో కండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, టీచర్స్కి, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.